లవర్స్! బయట క్రంచీ క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా తగిలే సగ్గుబియ్యం లేదా సాబూదానా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సగ్గుబియ్యం అన్నా, సాబూదానా అన్నా 2 ఒకటే. మనకి పేరుతో సంబంధం ఏముంది చెప్పండి? సగ్గుబియ్యంతో లేదా సాబూదానాతో ఏ రెసిపీ చేసినా మనకి టేస్ట్ ఎలా వచ్చింది, ఎంత సూపర్బ్‌గా ఉంది అనేదే ముఖ్యం కదా! సో, పదార్థాలేంటో చూసేయండి. 2 ఆలుగడ్డల్ని ఉడకబెట్టి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం, 5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్స్ శనగపిండనమాట. సగ్గుబియ్యంని 5-6 అవర్స్ వరకు నానబెట్టి పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని తీసుకొని అందులోకి ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా కారం అండ్ లైట్‌గా ధనియాల పొడి వేసుకొని మంచిగా ఈ మిశ్రమం అంతా సగ్గుబియ్యంకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ముద్ద చేస్తే మంచిగా రౌండ్‌గా వచ్చేలాగా